గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పోషకాహార లోపం. ఆహారంలో పోషకాలు లేకపోవడం, విష రసాయనాల సమ్మిళితం కావడంతో చాలా మంది రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కూరగాయలపై ఆధారపడకుండా ఇంటి పట్టున మేడ మీద లేదా ఖాళీ స్థలం ఉంటే అందులో కుటుంబ పోషకాహార తోటను ఏర్పాటు చేసుకోవాలి అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ న్యూట్రిషన్ గార్డెన్ పెంపకం ద్వారా రసాయన రహిత ఆహారాన్ని స్వయంగా పండించుకుని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి కూరగాయను ప్రణాళిక ప్రకారం పెంచుకుంటే సంవత్సరం పొడవునా ఇంటి పట్టునే ఆహారాన్ని పొందొచ్చని చెబుతున్నారు. మరి ఈ కుటుంబ పోషకాహార తోటను ఏ విధంగా పెంచుకోవాలి, దీనితో కలిగే ప్రయోజనాలేమిటో ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారి సూచనలు మీకోసం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పోషకాహార లోపం అనేది చాలా ప్రధానమైన సమస్య. దీన్ని ఎదుర్కోవాలి అని అంటే మనకి చక్కటి పరిష్కారం ఏంటంటే కుటుంబ పోషకాహార తోట పెంపకము లేదా న్యూట్రిషన్ గార్డెన్ అని అంటాం. న్యూట్రిషన్ గార్డెన్ పెంచుకోవటం. ఈ కుటుంబ పోషకాహార తోట అనేది చాలా చక్కటైన ప్రత్యామ్నాయం. మనకి రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవటానికి. చాలామంది ఎనీమియా అలానే రక్తహీనతతో ఇతర ఖనిజ లవణాల లోపాలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యమైన ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే పోషకాహార తోట పెంపకం. పోషకాహార తోట అని అంటే ఏంటి అంటే ఒక కుటుంబానికి సగటున కావలసిన కూరగాయల్ని మనమే పెంచుకోవటం, రసాయనాలు లేకుండా పెంచుకోవటం అన్నమాట. అయితే ఒక రోజుకి మనిషి సగటున 1/4 కేజీ కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1/4 కేజీ అంటే ఇంచుమించు 250 గ్రాముల వరకు. అయితే ప్రతి మనిషి కూడాను ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాలి అని అంటే వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టిను తీసుకోలేకపోవచ్చు. కాబట్టి కూరగాయలను ఒక ప్రణాళికాబద్ధంగా పెంచుకున్నట్లయితే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా అన్ని రకాల కూరగాయలని పెంచుకోవచ్చు. దీన్నే పోషకాహార తోట అంటాం. పోషకాహార తోట అంటే ముఖ్యంగా మనకి ఒక 200 చదరపు మీటర్ల స్థలం ఉన్నట్లయితే దానిని మనం ఒక ప్రణాళికాబద్ధంగా మడులుగా ఏర్పాటు చేసుకొని దాంట్లో వివిధ రకాలైన కూరగాయలని పెంచుకున్నట్లయితే దాన్నే పోషకాహార తోట అని అంటాం. ముందుగా ఈ పోషకాహార తోట ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది స్థలం ఎంపిక. ఎక్కడ స్థలం ఉంది మన ఇంట్లో వెనక కానీ లేకుంటే డాబా మీద కానీ, అదేవిధంగా మన పొలాల్లో దూరంగా పొలాలు ఎక్కడైనా కొంచెం స్థలం ఉన్నట్లయితే దాంట్లో మనం పోషకాహార తోటని ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా చూడవలసిన అవసరం ఏంటంటే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ప్రకారం మనం ఈ పోషకాహార తోటని న్యూట్రిషన్ గార్డెన్ని ప్లాన్ చేసుకోవాలి. అదే రకంగా వాళ్ళ తాలూకా పోషకాహార అవసరాలు ఏంటి, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు, దీన్ని బట్టి మనం ఏ కూరగాయలు పెంచుకోవాలి అనేది కూడా చూసుకొని పెంచుకోవాలి. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా భూమిని స్థలం ఎంపిక చూసేటప్పుడు ముఖ్యంగా నీటి వసతి ఉందా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఏ మొక్కైనా పెరగాలి అని అంటే దానికి కావాల్సింది సూర్యరశ్మి అలానే నీరు. కాబట్టి నీటి వసతి చూసుకున్న తర్వాత మనకి అన్ని కూడాను అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ పెంచడానికి ముఖ్యమైన కావాల్సింది సూర్యరశ్మి. సూర్యరశ్మి సరిగ్గా అంటే ఏ చెట్లు అవన్నీ చాటు లేకుండా, నీడ లేకుండా మంచిగా స్థలం అంటే తూర్పు పడమర దశలుగా ముఖ్యంగా మనం స్థలం ఎంపిక అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చూసినట్లయితే ముఖ్యంగా ఈ పశువులు, కోళ్ళు అనేవి మనం ఏదైనా పెరటి తోటలు పెంచేటప్పుడు ముఖ్యమైన సమస్య. కాబట్టి చుట్టూ కంచె అనేది ముళ్ళతో కానీ లేకుంటే ఇంకా ఏమైనా ఒక నెట్ లాంటి దాంతో ముందు కంచె అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పశువులు, కోళ్ళ నుంచి మనం మన పోషకాహార తోటని రక్షించుకోవచ్చు. తోట పెంచేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి
కూరగాయల్ని కానీ పండ్లని వర్గీకరించాలని అంటే చాలా విధాలుగా వర్గీకరించవచ్చు. ముఖ్యంగా కూరగాయల్ని వర్గీకరించాలంటే కొన్ని మనం ఆకులు తింటామంటే అవి ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, ముల్లంగి, ఇవన్నీ కూడా ఆకుకూరలు. ఒక కుటుంబానికి తప్పనిసరిగా ప్రతి మనిషికి మనం ఆకుకూరలు అనేవి మన ఆహారంలో తీసుకోవాలి. కాబట్టి కుటుంబ పోషకాహార తోటలో కూడా మనం ముఖ్యంగా ఒక 4-5 మడుల్ని ఆకుకూరలకి కేటాయించుకోవాలి. అదేవిధంగా చిన్న మడుల్లో పుదీనా, కొత్తిమీర ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. అదే గట్ల మీద ముఖ్యంగా దుంపజాతులు, ముల్లంగి, క్యారెట్ అలాంటి దుంపజాతుల్ని మనం మడుల గట్ల మీద పెంచుకున్నట్లయితే ఆకుకూరలు అలానే దుంపజాతులు వరకు పెంచుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బీర, దోస, ఆనప, పొట్ల, గుమ్మడి ఇలాంటి వాటిని ముఖ్యంగా కంచె మీద కానీ లేకుంటే చుట్టూ కొయ్యలు అలాంటివి తీసుకొని తీసుకొని మనం పోల్స్ మీద కూడా పాకరించడం వల్ల మనకి ఇవి పాకే ఈ తీగ జాతులన్నింటినీ కూడాను మనం పెంచుకోవచ్చు. అంటే ఒక ప్లాన్ ప్రకారం మనం చుట్టూను అలానే కొంచెం కుందల మీద కానీ ట్రెలిస్ మీద ట్రెలిస్ మీద కానీ మనం ఇవి దోస తీగ జాతుల్ని పెంచుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతావి ముఖ్యంగా గుల్మాలు, వంగ, టమాటో, క్యాబేజ్, ఈ కాలీఫ్లవర్ ఇలాంటి వాటిని మనం ముఖ్యంగా నీడ ఉన్న ప్లేస్లో కానీ అలానే ఒక చెట్టు కింద కానీ లేకుంటే నర్సరీలో కానీ మనం ప్రోట్రేల్లో వర్మి కంపోస్టు, అదేవిధంగా కొబ్బరి పీచు, కోకోపీట్ కలిపి అలానే మనం 1:1 కోకోపీట్, కొబ్బరి పీచు అలానే వర్మి కంపోస్టు, మనం ఇసుక మూడింటిని కలిపి మిశ్రమంగా చేసుకొని ప్రోట్రేల్లో వేసుకొని వంగ, మిరప, టమాటో లాంటి చిన్న చిన్న విత్తనాలకి నారుగా పెంచుకొని మన నర్సరీలో మనం పోషకాహార తోటలో పెంచుకోవచ్చు. ఇలా సమగ్రంగా మనం అన్ని రకాలు అంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి కూరగాయలు, దుంప జాతులు అలానే కాండాలు ఇవన్నీ కూడాను మనం అన్ని రకాలు అన్ని రంగులు ఉండేటట్టు పోషకాహార తోటలో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గమనించవలసిన విషయం, దీంట్లో మనం ఎరుపుగా ఉన్న టమాటోల్ని అలానే పసుపు రంగులో ఉండే గుమ్మడి తెలుపు రంగులో ఉండే ముల్లంగిని, ఆకుపచ్చలో ఉండే ఆకుకూరల్ని అన్నిటినీ కూడాను రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకి పండ్ల మొక్కల్ని పోషకాహార తోట చుట్టూ కూడాను బొప్పాయి, మునగ, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి మొక్కల్ని కూడాను మనం పెంచుకున్నట్లయితే ఇంటిల్లిపాదికి సంవత్సరం పొడవునా కూరగాయలని పండ్లని పెంచుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో గమనించవలసిన విషయం ఏంటి అంటే బజార్లో కొన్న కూరగాయల్లో చాలా పరిశోధనలు మనకి వెల్లడిస్తున్న విషయం ఏంటంటే దాంట్లో ముఖ్యంగా రసాయన మందుల అవశేషాలు, ఎరువులు అలానే రసాయన మందుల అవశేషాలు అధికంగా ఉన్నట్లు గమనించడం జరిగింది. ఎంత ఎక్కువగా ఉన్నాయి అని అంటే ముఖ్యంగా ఈ తల్లి పాలలో కూడాను ఈ రసాయన మందుల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ రసాయన మందులు ఎక్కువ పిచికారీ చేయటం వల్ల చాలా రకాలైన క్యాన్సర్లు, దీర్ఘకాలిక వ్యాధులు బారిన ప్రజలందరూ పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం పోషకాహార తోటని ప్రణాళికాబద్ధంగా పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి వేప నూనె అలానే వర్మి కంపోస్టు, ఎరువు వేసుకొని మనం మన కుటుంబ అవసరాలకు అనుగుణంగా మన ఇంటి ఆవరణలోనే కుటుంబ పోషకాహార తోట పెంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనవి చేస్తున్నాను.